షర్మిల మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. రాజశేఖర్ రెడ్డి గారు మీకు అల్లుడు. మీరు పిల్లనిచ్చారండి. మా అమ్మగారి నాన్నగారు అనంతపురి వాసులే. జగనన్న నీకు మేనల్లుడు. అనంతపూర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి. అల్లుడనే కాదు, రాజస్థాన్ తర్వాత మన దేశంలో అతి తక్కువ వర్షపాతం పడేది మన అనంతపూర్ జిల్లాలో. అందుకని ఆయనకు అనంతపూర్ జిల్లా అంటే ప్రత్యేక శ్రద్ధ. మన రాష్ట్ర చరిత్రలో అనంతపూర్ జిల్లా ఎన్నో కరువుల్ని ఎదుర్కొంది. అనంతపూర్ వాసులకు తాగునీరు సాగునీరు ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతం ఒక ఎడారైపోతుందని, ఇక్కడ మనిషి బ్రతికే అవకాశమే ఉండదని రాజశేఖర రెడ్డి గారు విశ్వసించి ప్రాజెక్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు దానికి శిలాపథకం వేసి గాలి కదిలేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసి ఇది పూర్తి చేయాలి అని గొప్ప కలలు కన్నారు. అది పూర్తయితే కేవలం అనంతపూర్కే 4 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 400 గ్రామాలకు తాగునీరు వస్తుంది. ఆయన 95% పనులు పూర్తి చేసి వెళ్లారు. మిగిలింది కేవలం చిన్న చిన్న పనులు మటుకే. ఒక 45 కోట్లు కనుక ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. 3 ఏళ్లు పట్టిన ఆ చిన్న పనులు కూడా మీరు చేయడానికి సుముఖంగా లేరు. అంతేకాదు, మేము దారిలో వస్తుండగా ఎంతో మంది రైతులు చాలా ఆవేదనలో ఉన్నారు. అన్నం పెట్టి అన్నదాత ఈరోజు ఏడుస్తున్నాడు. మా పరిస్థితి ఏమిటి, మేము చనిపోవాల్సిందేనా అంటున్నాడు. మాకు నీళ్లు లేవు, అప్పులున్నాయి, ఇన్సూరెన్స్ రాదు, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. కనీసం పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. కనీసం ఇంకొక చోటుకో ఇంకొక పొలానికో రైతు కూలీకి వెళ్దామన్నా కానీ పని దొరకని పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితికి ఎవరు కారణం? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టీఎంసీ నీళ్లు తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. అది ఇవ్వకపోతే ఇక్కడి గ్రామాలకు తాగునీరు ఉండవు. అది ఇవ్వకపోతే ఇక్కడి భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఆయన ఉన్నప్పుడు 2 సంవత్సరాలు దానికి నీళ్లు ఇచ్చారు తుంగభద్ర నుంచి. ప్రతి సంవత్సరము నీళ్లు ఇవ్వాలి అని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2 సంవత్సరాలుగా వాళ్ళు నీళ్లు ఈ రోజు దాదాపు 30,000 బోర్లు ఎండిపోయాయి. అసలు మహిళలు